కథాభిమానులకి స్వాగతం. వినబోయే కథ ప్లసీబో. రచయిత, సంపాదకులు, పాత్రికేయులు వాకాటి పాండురంగారావు గారి రచన ఇది. ఈ కథ 1982 యువ దీపావళి వార్షిక సంచికలో ప్రచురితమైంది. చాలా విభిన్నమైన అంశాన్ని కథావస్తువుగా తీసుకుని రాసిన కథ ఇది. కొన్ని వ్యాధులకి ఔషధాలుండవు, కానీ వైద్యులు రోగికి ఏ హాని చెయ్యని, ఆ వ్యాధిపై ఎటువంటి ప్రభావం చూపించని కొన్ని ఔషధాలను ఇది ఈ వ్యాధికి ఒక గొప్ప ఔషధం అని ఇస్తారు. వైద్యుని మీద గల ఒక నమ్మకం రోగి మనసుని మాయ చేస్తుంది. చిత్రంగా ఆ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. అంటే చెప్పాలంటే వైద్యునిపై గల నమ్మకమే ఆ రోగి మనసుని మాయ చేసి ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది. అంతేగాని ఆ వ్యాధిపై ఏ ప్రభావం చూపించని ఆ ఔషధం కాదు. కొన్ని వ్యాధులకి చికిత్స కోసం వైద్య రంగంలో ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్లసీబో అంటే. ఇంత విభిన్నమైన కథావస్తువుతో వచ్చిన గొప్ప కథ వాకాటి పాండురంగారావు గారి ఈ ప్లసీబో. మరి వినండి. 6-4 మనోహర్ సెట్నీ గేమ్ని గెలిచాడు అని ప్రకటించాడు అంపైరింగ్ చేసిన రేమన్. కంగ్రాట్స్ మనోహర్, దట్ వాజ్ ఎ గుడ్ గేమ్ అభినందించాడు రవిచంద్ర. షేక్ హ్యాండ్ తీసుకుంటూ మనోహర్, నువ్వు సరిగా ఆడలేదు ఇవాళ, లేకపోతే అంత సులువుగా నన్ను గెలవనిస్తావా అన్నాడు. ఇద్దరూ టెన్నిస్ ర్యాకెట్లను పక్కన పడేశారు. రవిచంద్ర సెయింట్ బెర్నార్డ్ ఆసుపత్రి సూపరింటెండెంట్, మనోహర్ కస్టమ్స్ కలెక్టర్. ఓడ కెప్టెన్ రేమన్ సెలవు మీద మద్రాసు వచ్చాడు. అదయ్యాక ముగ్గురు టెన్నిస్ క్లబ్ లాన్స్లో కూర్చుని టీ తాగుతున్నారు. బూడిద రంగు చీకటి ఆకాశాన్ని అలుముకుంటోంది. ఉలిక్కి పడ్డట్టు నియాన్ దీపాలు వెలిగాయి. క్లబ్ బాయ్ అటూ ఇటూ తిరుగుతున్నాడు, అందరికీ అన్నీ అందిస్తూ. ఎస్, నీ మనసు ఆట మీద లేదు ఇవాళ అన్నాడు మనోహర్ మళ్ళీ. సమ్ నైస్ న్యూనెస్ అని కన్ను కొట్టాడు రేమన్. అబ్బేబే, మావాడు ఋష్యశృంగుడండి. వాడేవుడు. మనోహర్ కథంతా చెప్పాక ముగ్గురు కలిసి గొల్లు నవ్వారు. అయితే లాభం లేదు డాక్టర్, నాతో ఈస్టర్న్ వాయస్కి రండి, బ్యాంకాక్లో ఒక వారం ఉందిరు. కానీ బ్యాంకాక్ అంత పెద్ద క్యాటలిస్టా? మనోహర్ ప్రశ్న. అక్కడ బిల్డింగ్ కో డజన్ క్యాటలిస్టులు ఉంటాయి. ఋష్యశృంగుణ్ణి ఒక్క రోజులో వాత్సాయండిగా మార్చేయగలరు అక్కడ బ్యూటీస్. మీ ఈస్టర్న్ ఆఫర్ మా రవికేనా, లేక ఈ పూర్ కస్టమ్స్ ఫెలోకేమైనా? ఎంత మాట! ఓడల వారికి కస్టమ్స్ వారికి ఉన్నది జన్మజన్మల బంధం కదా అన్నాడు రేమన్. అయితే ఇద్దరూ కలిసిపోయి ఈ డాక్టర్ని ఇలా మూడో వ్యక్తిగా ఉంచేశారన్నమాట. రవిచంద్ర నిష్ఠూరం నటిస్తూ. నోనో, అందులోనూ బ్యాంకాక్ లాంటి ఊళ్ళో డాక్టర్ల అవసరం ఎంతైనా ఉంటుంది అన్న మనోహర్ శ్లేషకు ముగ్గురు నవ్వారు. మావాడు పనిలో పడితే ఇంక ఈ ప్రపంచం ఉండదండి అని మనోహర్ టేబుల్ మీదున్న పత్రికలను తిరగవేశాడు. రీసెర్చ్ ఏదైనా చేస్తున్నారా అన్న రేమన్ సందేహానికి రవిచంద్ర జవాబు చెప్పాడు. అబ్బే, స్టేట్స్లో 6 ఏళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా వైద్య విషయాల మీద పుస్తకాలు పత్రికలు చదవడం అలవాటైంది. అది ఇంకా కొనసాగుతుందంతే. చదివిన దాన్ని గురించి ఆలోచించడం, సాధ్యమైనంత వరకు ఆచరణలోకి పెడదామని చూస్తుంటా, అంతే తప్ప పెద్ద రీసెర్చ్ అంటూ ఏమీ చేయడం లేదు. రీసెర్చ్ అంటే మీరు చేసేదే కదా. నోనో, అది తపస్సు లాంటిది, నిశ్చల సమాధి లాంటిది. అన్వేషించే ఎంజైమో బ్యాక్టీరియానో అదే పరమాత్మ కాగా మిగతా ప్రపంచాన్ని మరచి త్రికరణ శుద్ధిగా అందులో లీనమైపోవాలి. అలాంటి వ్యక్తికి ల్యాబొరేటరీయే నైమిసారణ్యం అవుతుంది. నాకు అవకాశం లేదు అన్నాడు రవిచంద్ర దూరంగా చూస్తూ.
సీగల్ ఒకటి కీచుమంటూ అరుస్తూ చెట్ల వైపు ఎగురుతూ వెళ్ళింది. ఇటు ధ్యాస మళ్లించిన మనోహర్ ఆ మాట విని, అమ్మో, బ్యాంకాక్ నుండి నైమిసానికి వచ్చారంటే వృత్తం పూర్తయిందన్నమాటే. దానికేం కానీ ఇది వినండి, చాలా వింతగా ఉంది అంటూ చేతిలోని టైం పత్రికలో జాన్ బోర్గ్ ఇంటర్వ్యూ నుంచి కొన్ని వాక్యాలు చదవసాగాడు. బోర్గ్ అంటాడు, కోర్టులోకి వెళ్ళి ఆడడం మొదలుపెట్టేసరికి ఆటను ఇంకొకరెవరూ గెలవలేరు, నేనక్కడ ఉండగా ఇంకొకరు గెలవటం ఏమిటి అన్న అహంకారం లేని నమ్మకం నన్ను ఆవరిస్తుంది. ఆ కోర్టులో నేను సూపర్ మ్యాన్ని, నేను కోరింది జరుగుతుంది. బంతి ఎక్కడ వాలితే నేను అక్కడ ఉండి తీరవలసిందే. ఉన్నట్లుండి మనసులోకి ఒక కొత్త ఐడియా వస్తుంది. శాస్త్రంలో ఎక్కడా వర్ణించని షాట్ను కొడతాను. ఇదేమిటని అందరూ విస్తుపోవచ్చు, కానీ నాకది చాలా సహజంగా ఉంటుంది. మెదడులోని ఆలోచన చేతిలోకి ప్రవహించి బంతిని తాకుతుంటే ఆ లయ మధ్య ఇంకేదీ ఉండదు. అది నా సామ్రాజ్యం. అక్కడంతా నా ఇష్టం. నా షాట్ గురి తప్పడానికి వీల్లేదు. అదొక కలలాంటి స్థితి, అద్భుతమైన స్థితి అని ఆగి మనోహర్, ఈ మాటలన్నవి సాక్షాత్తు టెన్నిస్ ఫల్గునుండు కనుక చదువుతున్నాం, కానీ ఇంకొకడైతే వెర్రివాడి కోతులని కొట్టిపారేద్దాం కదా అన్నాడు. నిజమే, నమ్మడం కష్టమే అన్నాడు రేమన్. రవి పలికాడు, కొండంచును ఉన్నవాడు అవతల వైపు గ్రామం కనిపిస్తుందర్రా అని అరిస్తే, అవతల వైపా నీ బొంద, పైపెచ్చు గ్రామం కూడానా, ఏమి కోతలోయ్ అని క్రింద నిల్చున్నవాడు హేళన చేయడం సహజమే. అయితే మనోహర్, బోర్గ్ అంటే ఎవరనుకున్నావు? తన 15వ ఏటనే మొదలుపెట్టి 7 సంవత్సరాల్లో టెన్నిస్ హిమాలయ శ్రేణిలో తన కీర్తి పతాకను నాటని టోర్నమెంట్ శిఖరం లేకుండా చేసిన మహాయోగి. దాని వెనుక ఎంత దీక్ష, ఎంత సాధన ఉందో చదివి చూడు, తెలుస్తుంది. నువ్వన్నది కరెక్టే. 365 రోజులు, తక్కువ పక్షం రోజుకు 4 గంటలైనా టెన్నిస్ అభ్యాసం చేయకుండా ఉండట బోర్గ్. ఒకసారి ఏమైందంటే సర్వీస్లో కొద్దిగా మార్పు తీసుకురావాలనుకున్నట్ట. ఆ చిన్న మార్పుని రోజుకు 2 గంటల చొప్పున 2 వారాలు ప్రాక్టీస్ చేశాడట అని పత్రిక చూసి చెప్పాడు మనోహర్. ఆ నిష్ఠ ఉంది కనుకనే అతడి మనసు ఏది అనుకుంటే శరీరం దాన్ని క్రియగా అనువదించగలిగింది. యథా యథా చిత్తం ప్రవర్తతే తథా తథా విశ్వం పరివర్తతే అన్నారు మనవాళ్ళు. మనసు ఎలా నడిస్తే విశ్వం అలా నడుస్తుంది అన్న ఈ మాటలనే బోర్గ్ రుజువు చేశాడు. ఇంకొక విధంగా వైద్యంలో బయోఫీడ్బ్యాక్ పద్ధతి రుజువు చేస్తుంది అని చెబుతున్న రవి, సార్ మీకు ఫోన్ కాల్, క్లబ్ బాయ్ చెప్పగానే లేచి వెళ్ళాడు. హలో రవి, ఇంకా క్లబ్లోనే ఉన్నావా? అవును. ఒంట్లో ఎలా ఉంది మీనా? ఫైన్. నువ్వు త్వరగా వస్తే ఎటన్నా వెడదాం అనుకున్నా రవి. ఇప్పుడు 7 దాటుతుంది. ఆసుపత్రిలో ఒక కేసు ఉంది, చూసుకుని. ఆ ఖంబట్టాయనా? అవును డియర్, ఆమె స్థితి ఇంకా ఆందోళనగానే ఉంది. హలో హలో మీనా, ఉన్నాను ఇక్కడే. నేనెక్కడికి వెళ్తాను కనుక? అదిగో మీనా, ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోకు. స్విచ్ ఆన్ టీవీ. ఇంకో అరగంటలో నీ ఫేవరెట్ సింగర్ జానకి ప్రోగ్రాం ఉంది. నీ సలహా చాలా నచ్చింది రవి. ఏ? అశోకవనంలో జానకిలా నేను, నాకు తోడుగా జానకి పాట. వెరీ అప్రోప్రియేట్. అయితే జానకి గారు, మరి నేను రాముడినా రావణుడినా? నువ్వు రాముడివనే అనుకుంటున్నా. రావణుడివైనా పర్వాలేదు. ఏమిటంటున్నావు మీనా? సీత మీద మనసు ఉండడం ముఖ్యం అంటున్నా. ఆ మనసుండే కదా రావణుడు ఆమెను ఎత్తుకు వెళ్ళింది. ఓకే, నేను 8:30 వస్తాను, సరేనా? అలాగే. టెలిఫోన్ ముగించి రవి వచ్చేసరికి రేమన్ మనోహర్లు కూడా లేచారు. 5 నిమిషాల తర్వాత 3 కార్లు బయలుదేరాయి. డాక్టర్ రవిచంద్ర పాత మోడల్ ఆస్టిన్ కారు ఆసుపత్రి పోర్టికోలో ఆగింది. గుడ్ ఈవినింగ్ డాక్టర్. రిసెప్షన్లో ఆంగ్లో ఇండియన్ నర్స్ గ్రీటింగ్కు తల పంకించి
రవిచంద్ర మేడ మీద తన గదిలోకి వెళ్ళాడు. ఫైలింగ్ సిస్టంలోని ఇండెక్స్లో ఎం కింద వెతికాడు. కేస్ ఫైల్ దొరికింది. మాలిని ఖంబట్ట, అడ్మిషన్ 26 జూలై. అంటే నేటికి 28 రోజులైందన్నమాట. రవిచంద్ర పేజీలు తిరగవేయసాగాడు. మాలిని ఖంబట్ట, వయసు 34, షిప్పింగ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, భర్త విమానదళంలో స్క్వాడ్రన్ లీడర్, ప్రస్తుతం రష్యాలో శిక్షణలో ఉన్నాడు. 12 సంవత్సరాల కొడుకు డూన్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్నాడు. ఆమె 2 వారాల కింద బాంబే నుండి ఢిల్లీ చేరింది. అక్కడ ప్రభుత్వం వారితో మాట్లాడాక టోక్యో వెళ్ళింది. అక్కడి నుండి సింగపూర్లో ఆగి ఉన్న తమ నౌకలోని సిబ్బంది సమ్మె చేస్తుంటే అది పరిష్కరించి కొలంబో వచ్చింది. మద్రాస్ విమానాశ్రయంలో దిగుతుండగా కొద్దిగా జ్వరం, రాత్రికి విపరీతంగా ఒళ్ళు నొప్పులు. మరురోజు ఉదయానికి చేతివేళ్లు ఏమిటోలా అనిపించాయి. ఆసుపత్రిలో ఉదయం 8 చేరింది. రకరకాల పరీక్షలు, ఉపశమన చికిత్సలు మొదలుపెట్టారు. కానీ 5వ రోజు పాటికి మెడ, చేతులు, వేళ్ళు, కాళ్ళు కదలడం కష్టమైంది. డయాగ్నోస్టిక్ పరీక్షల్లో ఎర్ర కణాల సెడిమెంటేషన్ రేట్ 80 దాటినట్లు తేలింది. మరో 3 రోజులకు అది 115కు పెరిగింది. కదలికలు అసాధ్యం అవసాగాయి. చర్మం కింద కాయలు కాయలుగా ఏర్పడసాగాయి. తానప్పుడు పరీక్షలన్నీ చేశాడు. సాటి నిపుణులతో చర్చించాడు. అసలు ఇది ఫలానా జబ్బు అని నిర్ధారణ చేయడం కష్టమైంది. చివరకు తేలిందేమంటే కణాలను ఒకదానినొకటితో అతికించి ఉంచే కొలాజెన్ విషపూరితం అయింది. అంటే శరీరపు నాడుల్లోని సిమెంట్ దాని గుణాన్ని కోల్పోతుందని తేలింది. ఇది వెన్నెముకలోని టిష్యూ కూడా సోకింది. ఎక్కడికక్కడ శరీరపు శతసహస్ర శకలాలు దేనికదిగా విడిపోతున్నాయి. 2 రోజుల సుదీర్ఘ చర్చల అనంతరం ఆ వ్యాధి అన్కైలోసింగ్ స్పాండిలైటిస్గా తేల్చారు. నిపుణులిద్దరూ కూడా ఆమె ఈ వ్యాధి నుండి సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడడం అసంభవం అన్నారు. రవిచంద్ర తల ఊచాడు గాని మనసులో వారితో అంగీకరించలేకపోయాడు. 5-6 గంటలు తన గదిలో ఒంటరిగా కూర్చుని ఆలోచించాడు. సాయంకాలం అతడు మాలిని ఖంబట్ట మంచం దగ్గరగా కూర్చున్నాడు. వినండి మిసెస్ మాలిని, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. చదువుకున్నవారు, ప్రపంచం చూసినవారు, అన్నీ తెలిసినవారు కనుక మిమ్మల్ని ఒక ఫ్రెండ్గా భావించి అరమరికలు లేకుండా చెప్తాను అని ఆమె వ్యాధి వివరాలన్నీ చెప్పాడు. ఇది వచ్చిన 500 మందిలో ఒక్కరు మాత్రం పూర్వపు ఆరోగ్యంతో బతుకుతారని గణాంకాలు చెబుతున్నాయి. మిగతా 499 మందిని నేను ఎరుగను. కానీ మీరు మాత్రం ఆ ఒక్కరుగా రోగాన్ని జయించి లేచి తిరగాలి అని నిశ్చయించుకున్నాను. కానీ ఇది నా ఒక్కడి వల్ల కాదు, కేవలం మందుల వల్ల అంతకన్నా కాదు. ఈ పోరాటంలో మన విజయానికి మీ పూర్తి సహకారం కావాలి. మీరు ఏమాత్రం అధైర్యపడకూడదు అని ఆమె మొహంలోకి చూచాడు. శ్రద్ధగా వింటుందామె. రవిచంద్ర చెప్పసాగాడు. ఎంతో జీవితం మీ ముందుంది. మున్ముందు మీరు సాధించవలసినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ చేసి తీరాలి అన్న పట్టుదల మీకుండాలి. చేసి తీరుతాను అన్న ధైర్యం ఉండాలి. ఆ పైన మీ డాక్టర్నైనా నన్ను నమ్మాలి. అప్పుడిహా రణభేరి మోగిద్దాం అని నవ్వాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. మాట్లాడడం కొంత కష్టమైనా వివరంగా మాట్లాడింది. డాక్టర్, నష్టంలో మునిగిపోతున్న ఓడల కంపెనీని 3 ఏళ్లలో నిలబెట్టగలిగాను. ఆడది చేయగలదా అని నవ్విన వారి నోళ్లు మూయించాను. ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ ఉంది. కంటైనర్ షిప్పింగ్లో మన దేశం వెనుకబడి ఉంది. ఆ రంగంలోకి మా కంపెనీని ప్రవేశపెట్టి దేశానికి చేయాల్సిన సేవ ఉంది. ఈ పడక మీద పడుకునే అయినా అది చేసి తీరుతాను. కనుబొమ్మలు ఎగరేశాడు రవిచంద్ర. ఆమె చెప్తుంది, ఏడాది కిందటే ఉస్తాద్ హఫీజ్ ఖాన్ వద్ద శిష్యురాలిగా చేరి సితార్ సాధన మొదలుపెట్టాను. 4-5 ఏళ్లలో కనీసం ఒక్క కచేరీ అయినా చేయాలనుంది. దట్ ఈస్ ఎ ప్రామిస్ ఐ మేడ్ టు అమర్. అంటే మా ఆయన. ఆ మాట నిలబెట్టుకుంటాను. ఇంత జీవితం ముందుండగా 500లో 1 మాత్రమే నా ఛాన్స్ అయినప్పుడు, మీలాంటి అపూర్వమైన డాక్టర్ నాకు తోడుగా నిలబడినప్పుడు మీరు అందించిన ఆ చేతిని అందుకుని
ఈ అగాధం నుండి పైకి వచ్చి తీరుతాను అని మెరుస్తున్న కళ్ళతో చెప్పి ఆమె తన చేతిని అతి కష్టంతో పైకి ఎత్తుతుంటే రవిచంద్ర ఆమె చేతిని అందుకొని, అది ఆత్మవిశ్వాసం అంటే, అప్పుడే సగం యుద్ధం గెలిచాం, రేపొక కొత్త ట్రీట్మెంట్ మొదలెడదాం అన్నాడు. ఆ రాత్రి రవిచంద్ర ఇంటికి వెళ్ళలేదు. సాహసించి పూనుకున్న ఈ యత్నం జయిస్తుందా? తాననుకున్నది సాధ్యం అవుతుందా? ఎక్కడికక్కడ శిథిలమై కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆమె శరీరాంతర్భాగాలను కేవలం ఆమె మనోధైర్యంతో, ఏదో ఉన్న కొన్ని చాలీచాలని మందులతో తాను పునరుజ్జీవింప చేయగలడా? లేక ఉత్త మాటలే మిగులుతాయా? ప్రతి నిజాయితీ గల వైద్యుడికి ఎదురయ్యే సమస్యే విశ్వరూపమెత్తి నిల్చుంది అతడి ఎదుట. పనిచేసినంతకాలం అంగుళం అంగుళము, నిమిష నిమిషము పరమాద్భుతాల పరంపర అనిపించే ఈ శరీరం అనే సిస్టంలో ఒక్క చిన్న మర పాడైతే దాని ఎదుట 7-8 ఏళ్ల చదువు, దశాబ్దాల అనుభవం మూగదైపోతాయే. ఏమిటి నీ బోడి విజ్ఞానం అన్న ఎగతాళియా? లేక ఇంకా నేర్వాలి నువ్వు అన్న చుడిపింపా? జీవరసాయన శాస్త్రం ఎన్ని ఫార్ములాలు తయారు చేస్తేనేమి ఒక శరీరం లాంటిది ఒకటి లేదు కదా. ఒకే రోగం గల ఇద్దరికి అదే మందు ఒకేలా పనిచేస్తుందని చెప్పలేమే. అలాంటి స్థితిలో మొత్తం మీద మందులు గుణమిస్తున్నాయి అంటే రోగాన్ని నయం చేసేది మందొక్కటే కాదేమో. రోగం నయం కావడానికి సాయం చేసేది ఇంకేదన్నా ఉందేమో. రసాలు మావిడే, రుమానీ మావిడే, కానీ రుచులు వేరు. అలాగే విభాగాలు ఒకటే, పదార్థాలు ఆకారాలు ఒకలాగే ఉన్న ఏ శరీర ధర్మం దానిదే. యారమిత వనమాలిన సఖి అద్భుతమైన అష్టపది. మహాభక్తుడు జయదేవుడి లేఖిని నుండి జాలువారినది. దానిని బాలమురళి పాడితే విలక్షణంగా భావస్ఫోరకంగా ఉంటుంది. ఘంటసాల పాడితే నిండుగా మధురంగా ఉంటుంది. భానుమతి పాడితే శ్రావ్యంగా తీయని బాధలా ఉంటుంది. దానిని ఏమంటారు? మనోధర్మం అని కాబోలు. అది అసలు కిటుకు మనసు. ఇదివరలో తనకు అక్కడక్కడా లీలగా ఎదురైన సత్యమే స్పష్టంగా సాక్షాత్కరించినట్లయింది. మరింత దీక్షతో వైద్యశాస్త్ర పరిశోధనా గ్రంథాలను ఇటీవల ల్యాన్సెట్, కెమికల్ బయోలాజికల్ ఇంటరాక్ట్ లాంటి పత్రికలను తిరగేశాడు. విజ్డమ్ ఆఫ్ ది బాడీని రచించిన వాల్టర్ బి క్యానన్, రెనీ డ్యువో, బ్లాక్వెల్, ఆర్థర్ కె పెషరోలు తను చదివిన వారే. కానీ ఇవాళ వాళ్ళ పరిశోధనలు, ప్రయోగాలు, రచనలు అన్నీ ఏకోన్ముఖంగా కలిసి దిశను సూచిస్తున్నట్లున్నాయి. ఈవేళ అవి చదువుతూ ఉంటే ఆవేశం వచ్చినట్లయింది. ఆ గదిలో ఆ ఒంటరితనపు సమాధి దశలో ప్లెసిబో సాక్షాత్కారం అయింది. అమృత భాండం చేత ధరించిన మ్యారినా మోయా ప్లెసిబో. ఇమిటేషన్ మందు ప్లెసిబో. అచ్చంగా మందు మాత్రలాగే పంచదార బిళ్ళ తయారు చేస్తే అది ప్లెసిబో. రోగి మందు కావాలి అని పోరాడే చోట అతడిని తృప్తిపరచడానికని, అంతేకాని అతని రోగానికి అది మందు అని కాదు, ఇచ్చేది ప్లెసిబో. సాధారణంగా కొత్త మందును పరీక్షించే దశల్లో ప్లెసిబోను వాడుతూ ఉంటారు. రవిచంద్ర అమెరికాలో ఉండగా ప్లెసిబో ప్రభావం మీద ఆర్థర్ పెషిరో, హెన్రీ బిచర్, స్టూవర్ట్ వుల్, లూయి లాసెగ్నాలను చదివి ఉన్నాడు. ప్లెసిబోలు ఔషధం వలె కనిపించడమే కాదు, ఔషధంలా పనిచేస్తాయి అని వాళ్ళు రాశారు. కానీ ఇవాల్టి స్థితిలో అతడికి కనిపించింది శరీరానికి ఆధార బిందువు మనసైతే ఆ రెంటినీ సంధానం చేసే శక్తి ప్లెసిబో. శరీరం నుండి మనసు వేరు కాదని చెప్పింది అది. జీవించాలన్న మనిషి కోర్కెను జీవన ప్రసాద శక్తిగా మార్చి శరీరానికి ఇవ్వగల సంజీవని ప్లెసిబో. కొత్త ఉత్సాహంతో లేచాడు డాక్టర్ రవిచంద్ర. డ్యూటీ డాక్టర్తో చేయాల్సినవన్నీ చెప్పాడు. తాను ఉదయం 9 వచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉంచమని చెప్పాడు. ఆసుపత్రి వదిలాడు. ఇల్లు చేరి బట్టలు మార్చుకున్నాడు. పడుకోబోయేసరికి 4 గంటలని చెప్పింది గడియారం.
మంచం మీద పడుకోబోయి పక్కన టేబుల్ మీద సీసా చూశాడు. గార్డినాల్. నిద్ర పట్టలేదు కాబోలు మీనాక్షికి. అయినా నిద్ర మాత్రలు వేసుకోవద్దని చెప్పాడు. పాపం మీనాక్షి గుండె జబ్బు కారణంగా కాలేజీకి దీర్ఘకాలిక సెలవు పెట్టింది. కానీ తాను ఆమెతో ఎక్కువ కాలం గడపలేకపోతున్నాడు. వైద్యం చదువుతున్న కూతురు విజయ కాలేజీ, చదువు, ఆటలు, పాటలు, పిక్నిక్లు, స్నేహితుల్లో అమ్మను పట్టించుకున్నట్లు లేదు. తన పక్కన ఒత్తిగిలిన మీనాక్షి కుంకుమ ఆ మసక వెలుతురులో కూడా ఎర్రగా మెరిసింది. ఆమె నుదుటి మీద చుంబించి పడుకున్నాడు రవిచంద్ర. నిద్ర పట్టింది. మాలిని, యు ఆర్ గ్రేట్, మనిద్దరం కలిసి ఓడిద్దాం. హఠాత్తుగా లేచింది మీనాక్షి. తన నడుము దగ్గర తలదూర్చుకుని నిద్రపోతున్న రవిచంద్ర కలవరిస్తున్నాడు. ఎప్పుడొచ్చాడు తను? రాత్రి 11 గంటల వేళ తన ఆసుపత్రికి ఫోన్ చేస్తే ఇంటి నుండి ఫోన్ వచ్చినా సరే డిస్టర్బ్ చేయొద్దన్నారండి అని చెప్పిందే నర్సు. ఏమిటా పని? ఇప్పుడు ఈ మాలిని ఏమిటి? ఇద్దరు కలవడం ఏమిటి? ఓడించేదెవరిని? మాత్ర ప్రసాదించిన నిద్రమత్తు వదిలిపోగా గబగబా కోపం వచ్చేసింది మీనాక్షికి. 10 నిమిషాల తర్వాత ఉలిక్కిపడి లేవడం రవిచంద్ర వంతైంది. గుండె నొప్పితో విలవిల్లాడుతున్న మీనాక్షికి వెంటనే ఇంజెక్షన్ ఇచ్చాడు. తన ఒడిలో పడుకోబెట్టుకుని నెమ్మదిగా అన్నీ చెప్పాడు. ఆమె అన్నీ విన్నది. కానీ ఇంతకుముందు ఇలా ఉండేవాడు కాదే. ఎందరో పేషెంట్లని, ఆడ పేషెంట్లని ట్రీట్ చేశాడు. కానీ ఇలా కలవరింతలు ఎప్పుడూ లేవే. ఏమిటిదంతా? ఏమవుతున్నాడు రవి? 40వ పడిలో పడిన తన ఆకర్షణ తగ్గిందా? తన అనారోగ్యం ఏర్పరిచిన అగాధమా? కలిసి పెంచి ముద్దాడి ఎత్తుకుని పోటీలు పడి గారాబు చేసే వయసును విజయ దాటి బయటి ప్రపంచంలోకి ఎగిరిపోయినందున ఏర్పడిన శూన్యాన్ని తామిద్దరూ కలిసి కూడా కాదనలేకపోతున్నారా? కాలేజీ, బోధన, పాలనా వ్యవహారాలతో మునిగి తేలుతున్నందున రవి తనకు దూరం అవుతున్నాడా? లేక ఇన్నాళ్ళు తన ఉద్యోగమే ప్రపంచంగా బతికిన తనకు గత 3 మాసాలుగా అది లేనందున తీరిక ఎక్కువై రవి నుంచి తాను ఎక్కువగా ఏదో కోరుతున్నదా? అంత నొప్పిలోనూ అతడి ఒడిలో పడుకునే ఉండినప్పటికీ అతడు ఆమె పట్ల తన మమతానురాగాలనంతటినీ స్పర్శగా మార్చి వేళ్లలో ఆమె చెంపల మీద కవితలు రాస్తుండగా కూడా ఆమె అతడికి దూరంగానే ఉండిపోయింది. అతడు చెప్పినవన్నీ మాటలుగానే మిగిలిపోయాయి. కొంతసేపటికి ఆమె బాధ తగ్గింది. కన్ను అరమోడ్చింది. రవి మనసు రెక్కలుండి ఎగరలేని పక్షి అయింది. మీనాక్షి మీద ప్రేమ, అనురాగం, జాలి పిల్లుబికాయి. కానీ దానినంతటినీ ద్రవీభూతం చేసి సీసాల్లోకి పోసి ధమనుల్లోకి ఎక్కించలేను కదా అనిపించింది. ఆమె చంచల చిత్తం వల్లనే అల్లల్లాడుతున్న ఆమె ముంగురులను ఆర్ద్రతతో సరిచేశాడు. ఆమెను పడక మీద పడుకోబెట్టాడు. ఆసుపత్రికి ఫోన్ చేసి నర్సుని ఇంటికి పంపమన్నాడు. లేచాడు. ఇంతకు ముందెన్నడూ లేనిదివాళ కొత్తగా కడుపులో మంట అంది మీనాక్షి. ఏమిటో ఆ కాంప్లికేషన్, చూడాలి అనుకుంటూ కాఫీ, షేవ్, స్నానం ముగించాడు. వంటావిడ రాలేదు. బ్రెడ్ టోస్ట్ చేసి ఫ్లాస్క్లో కాఫీ పోశాడు. 9 ఆసుపత్రికి చేరాడు. మాలిని గదిలోకి వెళ్ళాడు. మబ్బుల మధ్య మెరుపులా ఆమె చిరునవ్వు నవ్వింది. గుడ్ మార్నింగ్ అని డాక్టర్ని అన్నీ సిద్ధమేనా అని అడిగాడు రవిచంద్ర. ఎస్ సార్. తీసుకురమ్మనండి. ఆ డాక్టర్ బయటికి వెళ్ళాడు. మాలినీజీ, ద జర్నీ బిగిన్స్. ఇండియాలో ఇంతవరకు ఎవరూ వాడని కొత్త మందును మీకు ఇస్తున్నాను. ఇది కాక ఒక ఇంట్రావెనస్ డ్రిప్ ఒకటి ఇస్తాను. రోగాన్ని ఎదుర్కొనేది ఒకటి, శరీరానికి అదనంగా శక్తినిచ్చేది ఒకటి. ఈ రెండూ కలిసి మీ బాధను తప్పకుండా తరిమివేయాలి. డాక్టర్, నర్స్ వచ్చారు. రవిచంద్ర ఇంజెక్షన్ ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా డ్రిప్ ఏర్పాటు చేశాడు. అదయ్యాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె పక్కన కూర్చుని రవిచంద్ర చెప్పాడు, చూడండి, నేను ఆ రోజు మీకు చెప్పాను కదా, విపరీతమైన ఒత్తిడి, స్ట్రెస్ వలన మీ శరీర వ్యవస్థ దెబ్బతిన్నది అని. కనుక ఇప్పుడు చాలా హాయిగా రిలాక్స్ అవ్వాలి, బాగా నవ్వాలి. చక్కటి హాస్యరసభరితాలైన పుస్తకాలు వుడ్ హౌస్, హెరియట్,
థర్పర్, థాన్ స్మిత్, వా అన్నీ మా సిస్టర్ మేరీ కుట్టి వద్ద ఉన్నాయి. రోజుకి 1-2 గంటలు మాత్రమే చదివి వినిపిస్తుంది. జోక్స్ పుస్తకాలు నేను పంపుతాను. రోజు సాయంకాలం అయ్యేసరికి అందాక మీరు విన్న బెస్ట్ జోక్ నాకు చెప్పాలి మీరు, సరేనా? కళ్ళతోనే అంగీకారం తెలిపిందామె. ఆమె గది విడిచి బయటికొచ్చాడు. తన గదిలోకి వెళ్తుండగా మనసు స్వాధీనమైన యా ఘనునికి మరి మంత్రతంత్రములేలా అన్న త్యాగయ్య కృతి గుర్తొచ్చింది. ఆ మనసలా అందరికీ స్వాధీనం అయిపోతే ఇంకా మీరెందుకు స్వామి అని నవ్వుకున్నాడు. ఆసుపత్రి రౌండ్స్ అన్నీ ముగించి మిగతా పనులు చూసుకొని మాలిని చూశాడు. ఆమె నిద్ర మాత్రలు అవసరం లేకుండా హాయిగా నిద్రపోతుంది. వెంటనే సెడ్ రేట్ పరీక్ష చేయించాడు. 9 పాయింట్లు తగ్గింది. కేవలం 4 గంటల వ్యవధిలో వ్యాధి దిశ మారింది. శత్రువు పలాయనం చిత్తగిస్తున్నదా? ఇల్లు చేరాడు. మీనాక్షి మేలుకునుంది. అతన్ని చూడగానే నర్స్ బయటకు వెళ్ళింది. ఎలా ఉన్నారు దేవీజీ? విషాదంగా నవ్వింది మీనాక్షి. నొప్పుందా? లేదనుకుంటాను, డల్గా ఉంది. మందు ప్రభావం కాబోలు. ఉండు, నీకు చక్కని సూప్ తెచ్చిస్తాను. వంట ఆవిడతో చెప్పి నిమిషాల మీద చేయించి తీసుకొచ్చాడు. రవి, నువ్వు భోంచేయి. నువ్వు ముందు తాగు, తర్వాత నా భోజనం. అటు పిమ్మట రాజు రాణి కూర్చుని ప్రపంచ స్థితిగతులను సమీక్షించుట, అది ఎజట. నవ్వింది మీనాక్షి. పావుగంటలో భోజనం ముగించుకొని వచ్చాడు. అదేమిటి, సగం వదిలేసావేమిటి సూప్? చాలు రవి, థ్యాంక్స్. ఏమిటి లాంఛనప్రాయమైన సంభాషణ అన్నట్లు కళ్ళు చిట్లించి ఆమె వైపు చూశాడు. ఆమె కిటికీలోంచి బయటకు చూస్తోంది. ఆకాశం నిండా మబ్బులు, సూర్యుడు లేని మందకుడితుడు. 5 నిమిషాలు అయ్యాక ఆమె పలికింది. రవి, నేను కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మీనా, నీ గుండె స్థితి ఇంకా స్టెబిలైజ్ కాలేదు. టీచింగ్, అడ్మినిస్ట్రేషన్, మీటింగ్స్, ఆ ఒత్తిడికి తట్టుకోలేవు. తలను అడ్డంగా వచ్చిందామె. నో రవి, ఇలా ఖాళీగా ఉంటుంటే ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. నా మనశ్శాంతికి నా రొటీనే కవచం. కనుక ఎల్లుండి సోమవారం నుండి చేరనా? 1 నిమిషం ఊరుకుండి నిదానంగా చెప్పాడు రవిచంద్ర. డాక్టర్గా నీ వాదనను అర్థం చేసుకోగలను, కానీ భర్తగా నీ కోరికను ఆమోదించలేను మీనా. నవ్వింది మీనాక్షి. జీవం లేని నవ్వు అది. ఆమె ఏదో అంటుందని ఎదురు చూశాడు. కానీ ఆమె మాట్లాడకపోయేసరికి, చెప్పునా, నీకేదో చెప్పాలనుంది. గెట్ ఇట్ ఆఫ్ యువర్ చెస్ట్, అది నీ ఆరోగ్యానికి మంచిది. రవి, ఎస్, భర్తగా నిన్ను వెళ్ళనివ్వను అన్నావే, అది చాలా హాయిగా ఉంది వినటానికి. భారీగా నిన్నొకటి అడుగుతాను, ఒప్పుకుంటావా? చెప్పు. 1 వారం రోజులు ఇద్దరం కులువో మనాలియో వెళ్దాం, పద, వస్తావా? చెప్పు రవి, షల్వి. 2 నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేకపోయాడు రవిచంద్ర. బయట వర్షం పడుతోంది. నాకు తెలుసు రవి, నీకు రావాలనుంది, కానీ వదిలి రాలేని పని ఉంది. ఆ పని వదిలిపెడితే నీకు స్వర్గం వెళ్ళినా సుఖంగా ఉండదు. నేను నిన్నందుకు నిందించను. నాకు అంతే రవి. నా పని నాకు, నా పనికి నేను, అంతే అవసరం. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ మీనా సరికాదు అని కూడా అనిపిస్తుంది నాకు. లేదు రవి, నా కోసం నీ పని వదులుకొని నువ్వు రాలేవు. నీ మాట కోసం నేను పని మాని నీ ఎదుటి కూర్చోలేను. మనం ఆ రొమాంటిక్ కేసు దాటిపోయాం. ఈ వయసులో ఎవరి జీవితానికి వారు సార్థకత్వం వెతకడం చాలా సహజమే. అందుకు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కానీ మీనా, 2 విషయాలు. 1, నేను నిన్ను పనిలోకి వెళ్ళవద్దన్నది నీ ఆరోగ్యం కోసమే, కానీ నా కోసం కాదు. నీతో కలిసి యుగాలైనా గడపడం నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు చెబుతున్నది నా కోసం కాదు. 2, 25 ఏళ్లు పెనవేసుకు ప్రవహించిన జీవన స్రవంతి మధ్య ఈ సహారా ఏమిటి? ఈ పొడి లాజిక్ ఏమిటి? జీవితంలోని మ్యాజిక్ హరించిపోయాక మిగిలేది లాజిక్కే రవి.
అందులోనూ నేను హిస్టరీ ప్రొఫెసర్ని కదా, తడి మాటలు రావు. నిజాన్ని నిజంగా చెబితే నీకు అలా అనిపించుంటుంది. మీనా అంటూ మృదువుగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు రవి. కానీ ఆమె తన్ను దగ్గరకు తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది అతడికి. నో, శరీరాలు స్పందించలేదు. బయట వర్షం ఆగింది. మబ్బులు మాయమయ్యాయి. కానీ సూర్యుడు మాత్రం రాలేదు. ఈ 4 వారాలు అలాగే గడిచాయి. మీనాక్షి కాలేజీలో చేరింది. ఎందుకో మరి హఠాత్తుగా ఇవాళ టెన్నిస్ క్లబ్కి ఫోన్ చేసింది. రావణుడైనా పర్వాలేదు, మనసుంటే చాలు అంది. అంటే తనేం చేశాడని లేక చేయలేదని? కేస్ షీట్ వివరాలు చూస్తుండగా డ్యూటీ డాక్టర్ వచ్చాడు. మాలిని ఎలా ఉన్నారు? లేచి కూర్చుంటున్నారు సార్. గుడ్, నేనే వస్తున్నాను. వివరాలు షీట్ మీద రాసి ఫైల్ చేశాడు. 4 వారాల్లో మాలిని ఆరోగ్యం ఊహించనంతగా మెరుగైంది. సెడ్ రేటు ఇంచుమించు మామూలు స్థాయికి దిగింది. ప్లెసీబో అద్భుతంగా పనిచేసింది. 3 వారాలకు ఆవిడ కాళ్ళ నొప్పులన్నీ తగ్గాయి. కొద్ది సాయంతో కూర్చోగలుగుతోంది. ఇంకో 4-5 వారాల్లో ఆమె నడుస్తుంది. అప్పుడు తనకు పెద్ద ప్రశ్నకు జవాబు దొరికినట్లుంది. మనసుకు శరీరం మీద ప్రభావం ఉందా అంటే ఉంది అని రుజువులతో సహా చెప్పగలడు తను. జాగ్రత్తగా ఇవన్నీ సమీకరించి ఒక పేపర్ రాయాలి అనుకుంటూ ఆమె గదిలోకి అడుగుపెట్టాడు. హలో డాక్టర్, ఎలా ఉన్నారు మాలిని? చాలా మేలుగా ఉంది. 500లో 1 నిజమైనట్లేనా డాక్టర్? ఎస్, మీరది రుజువు చేశారు. ఏమిటిది, అమరణం చిత్రమా అని అడిగాడు రవి. తన ఈ పరిస్థితి గురించి భర్తకు తెలియనివ్వద్దన్న ఆమె మాటలు గుర్తుకురాగా. అవును, ప్రోటీన్ స్టఫ్. వోడ్కా అంటే డోకొస్తుందిట. డాక్టర్, నేను ఎప్పుడు లేచి తిరగచ్చు? ఎప్పుడు తిరగగలిగితే అప్పుడు. ఎప్పుడు తిరగాలి అని మనసారా అనుకుంటే అప్పుడు. నిజమే? మాలిని కళ్ళు పెద్దవయ్యాయి. అయితే రేపే ఈ సింహాసనంను వదిలి దిగేదను కాక అంది రాణిలా టీవీగా. ఎవరక్కడ అని అంతఃపురంలోలా చప్పట్లు కొట్టాడు రవిచంద్ర. ఇద్దరూ నవ్వారు. అన్నట్లు డాక్టర్ గారు, ఇవాళ జోక్ చెప్పనా? ఇది చాలా వింటేజ్ విట్. చార్లెస్ డికెన్స్ది. డికెన్స్ సృష్టించిన ఒక మగవాడిలా అంటాను. ఇదిగో చూడండి అబ్బాయిలు, ఇంటిలో విషయాలన్నిటి మీద మా ఆవిడ సలహాలే పాటిస్తాను. ఆవిడకు ఆ బుద్ధి కుశలత ఉంది. కానీ చస్తే ఆ విషయం ఆవిడ ఎదుట మాత్రం ఒప్పుకోను. ఎందుకంటారా? డిసిప్లిన్ అండి. ఇంట్లో డిసిప్లిన్ ఉండొద్దు. అందుకని. ఆమె నవ్వుతో శృతి కలిపాడు రవిచంద్ర. అలాంటి వాటి కోసమే పుట్టింది ఎంసీసీ అన్న నామధేయం. అవునా అన్నాడు. అంటే ఏమిటి అన్నట్లుగా చూసిన చూపుకు అతడు మేల్ షావనిస్ట్ పిగ్ అన్నాడు. మళ్ళీ నవ్వింది ఆమె. డాక్టర్ డాక్టర్, నిన్నొక పెద్ద ఆశ్చర్యం కలిగించే పోస్ట్ వచ్చింది. ఏమిటి? మా ఉస్తాద్ గారు నా కోసం తాను వాయించి రికార్డు చేయించిన క్యాసెట్ పంపించారు. ఆ జయజయవంతి అలౌకికం అంటే నమ్మండి. తీరిక ఉన్నప్పుడు వినాలి. అది సితార్వాదనం కాదు, పారిజాతాల శివతాండవం, నక్షత్రాల జడివాన. అలా ఆవిడ గలగలా మాట్లాడుతుంటే రవిచంద్ర అనుకున్నాడు, చకచకమని కొమ్మ నుండి కొమ్మకు ఎగిరే పక్షిలాంటి ఈవిడకు ఎన్ని లక్ష్యాలు, ఆశలు, ఆశయాలు ఉన్నాయి. ఈమె తప్పకుండా ఆరోగ్యవంతురాలవుతుంది, తిరుగుతుంది, అనుకున్నది సాధిస్తుంది. జీవేమ శరదశతం అన్నట్లు 100 ఏళ్ళు నిండుగా బతుకుతుంది. అది ఆ మనసు యొక్క శక్తి. ఆ మర్రోజు రాత్రి ఇంటి దగ్గర, నువ్వు 4 వారాల కింద అడిగావు కదా కులువు వెళదామని, వచ్చే వారం వెళదామా అని మీనాని అడిగాడు రవి. సారీ డియర్, 3 నెలల తర్వాత డ్యూటీలో చేరి 2 వారాలైంది. ఇంతలో మళ్ళీ వారం పెడితే బాగుండదు. అందులోనూ ప్రిన్సిపాల్ని కదా. తల పంకించాడు రవిచంద్ర. జీవితపు దారి చాలా చిత్రమైంది. దీనినే గ్రీక్ డ్రామాలో నెమెసిస్ అంటారు అనిపించింది. ఆ రోజు శ్రావణ పూర్ణిమ. పొద్దున ఏదో సమావేశానికి వెళ్ళిన రవిచంద్ర
ఆసుపత్రి చేరేసరికి మధ్యాహ్నం 12 అయింది. వెళ్ళగానే స్టాఫ్ నర్స్ చెప్పింది, సార్, మాలిని గారు మీకోసం చాలాసార్లు అడిగారు. ఐసి ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చాయా అనుకుంటూ గబగబా ఆమె గదిలోకి వెళ్ళాడు. ఆమె మామూలుగా ఉంది. ఆమె పాపిట సింధూరం కళకళలాడుతోంది. పడక దిగి ఆమె నెమ్మదిగా అడుగులు వేస్తూ ఎదురు వచ్చింది. డాక్టర్ భయ్య, ఇవాళ రాఖీ పూర్ణిమ, మీకు రాఖీ కట్టాలని పొద్దుటి నుంచి కాచుకొని కూర్చున్నాను అనేసరికి రవిచంద్ర అప్రతిభుడయ్యాడు. కుడి చెయ్యి ముందుకు చాచాడు. ఆమె ఆ చేతికి రాఖీ కట్టింది. కట్టి వెంటనే అతడి పాదాలంటి నమస్కరించిపోయింది. ఇంకా శరీరం పూర్తిగా స్వాధీనం కానందున తూలి పడబోయింది. పడకుండా ఆమెను నడుము దగ్గర పట్టుకుని ఆపాడు రవిచంద్ర. నెమ్మదిగా అతడి భుజం మీద చేయి వేసి ఆయాసపడుతూ మంచం వైపు ఆమె అడుగులు వేస్తుండగా అర్జెంటుగా జాయింట్ అకౌంట్ చెక్ మీద రవి సంతకం కావాలని కాలేజ్ నుంచి కారు వేసుకుని ఆసుపత్రి చేరి గదిలో లేని అతడిని వెతుక్కుంటూ వచ్చి మీనాక్షి వేసిన రవి అన్న కేక విని అటు తిరిగిన రవికి చేతిలోని సంచి జారి పడిపోతుండగా పక్కనున్న మేజాను ఆనుకుందామని తడబడుతున్న మీనాక్షి కనబడింది. పరుగెత్తాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వెలుపల సోఫాలో కునికిపాట్లు పడుతున్నాడు రవిచంద్ర. కింద వీధిలో పాల వ్యాన్ వచ్చి ఆగింది. ఆ చప్పుడుకు ఉలిక్కి పడ్డాడు. కళ్ళు నులువుకున్నాడు. వాచి చూశాడు. 5:52. లోపలికి తొంగి చూశాడు. నర్స్ కళ్ళెగరేసింది. మీనా స్థితి అలాగే ఉంది. ఇంకొక రోజంతా గడవాలి. మళ్ళీ బయటకు వచ్చి కిటికీలోంచి చూశాడు. పాల వ్యాన్ వెళ్ళిపోతోంది. తోటలోని నీటి కొలను మధ్య రాత్రి వెన్నెట్లో కళకళలాడిన కలువ పూలు ముడుచుకుపోతున్నాయి. తూర్పు వైపు చూశాడు. ఆకాశం వాకిట అరుణిమ చల్లి ఉంది. సూర్యుడు రావడానికి సమాయత్తమవుతున్నాడు. రోడ్డు అవతల టీ దుకాణంలో భక్తిరంజని ముగిసి సూక్తి ముక్తావళి మొదలైంది. స్పష్టంగానే వినపడసాగింది. మంత్రే తీర్థే తథా దైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావన యాత్ర సిద్ధిర్భవతి తాదృశీ అని ఆలపించిన ముక్కు పుడుంగొంతే తాత్పర్యం చెప్పసాగింది. మంత్రమునందు, తీర్థమునందు, దైవమునందు, గురువునందు, జ్యోతిష్కులయందు, ఔషధమునందు ఎట్టి భావమో అట్టి సిద్ధియే కలుగును. అవును, నిజమే. మీనాక్షిని చూడటానికి ఇంకో స్పెషలిస్ట్ని పిలవాలి. తనను మనిషిగానే నమ్మనప్పుడు డాక్టర్గా ఎలా నమ్ముతుంది? తన అంతరంగం కన్నా, వృత్తి ధర్మంలో తన పరాజయం కన్నా ఆమె ప్రాణం చాలా ముఖ్యం. ఆమె ప్రాణానికి ఆమె నమ్మకం, ఆమె సహకారం కావాలి. అది చాలా ముఖ్యం. తన గదిలోకి వెళ్ళి డాక్టర్ అగర్వాల్ ఇంటికి ఫోన్ చేశాడు రవిచంద్ర. మాట్లాడసాగాడు. మేడ మీద గదిలో మాలిని చెబుతుండగా నర్స్ అమర్కు ఉత్తరం రాయసాగింది. ఇది ప్లసీబో. రవి గొప్ప వైద్యుడు. ప్లసీబోతో మాలినికి చికిత్స చేయగలిగాడు. మరి భార్య మీనాక్షికి ఇటు భర్తగా అటు వైద్యుడిగా ఎందుకు చికిత్స చేయలేకపోయాడు? ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.